మనం చేసుకున్న పనులు బట్టి దేవుడు మనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. హల్లెలూయా. కాబట్టి అని పేరు, ఆ చిన్నదాని పేరు ఏంటంటే రూతమ్మ. హల్లెలూయా. ఆ రూతమ్మ అని ఆవిడ అంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ పితరులందరూ కూడా అన్యులు, విగ్రహాలు ఆరాధించే వాళ్ళ కుటుంబానికి. ఆ ఊళ్ళో దేవుడు నమ్ముకున్న ఒక ఆవిడ వెళ్ళిందంటండి. ఒక ఆవిడ పెద్ద ఆవిడ తన భర్తని ఇద్దరు మగ కుర్రోళ్ళు తీసుకుని వెళ్ళి ఆ ఊరు వెళ్ళిందంట. అంటే ఉన్న ఊళ్ళో కొంచెం పొలాల్లో పంటలు కొంచెం పండక ఏం చేసింది, ఇంకో ఊరు వెళ్ళవలసి వచ్చింది. ఆ వెళ్ళవలసిన సమయంలో ఈ అమ్మాయి ఉంది కదండి, చిన్నది నూతమ్మ అని చిన్నది ఉంది కదండి, ఈ అమ్మాయిని ఏం చేసిందంట, కోడల కింద చేసుకుందంట. హల్లెలూయా. ఆమెకి ఇద్దరు మగ పిల్లలు, ఆ ఇద్దరికి చెరుకు ఆడపిల్లని ఆ ఊళ్ళో చేశారు. హల్లెలూయా. అయితే 10 ఏళ్ళు అవుతుంది. ఈ 10 ఏళ్ళలో ముందుగా మరి భర్త కూడా ఉన్నాడు కదా ముసలావిడికి, నయోమి అనే ఆవిడికి భర్త చనిపోయాడు. కొంతకాలానికి 10 ఏళ్ళు అయినంత పిల్లలు లేదు, కానీ ఆ ఇద్దరు మగ పిల్లలు కూడా చచ్చిపోయారు. చచ్చిపోతుల్లోకి ఇంకా ఈ చిన్నది ఉంది కదండి, ఇప్పుడు ఇద్దరు కోడల్లో ముగ్గురు ఎదవరాళ్ళే మిగిలేరు. ఆ ఇంట్లో ముగ్గురు ఎదవరాళ్ళు ఒకే ఇంట్లో ఉన్నారు. ఎంత కష్టమని, ఒక ఆధారం కూడా ఆ ఇంట్లో ఏ ఆధారం కూడా లేదు, నిరాధారణంగా ఉన్నారు. ఇంకా ఈ అత్తగారు అనుకున్నది, ఈ ఆడబిడ్డలో యమనొస్తురాళ్ళు వీళ్ళని నాతో పాటు ఎదవరాళ్ళగా ఇంట్లో ఉండొచ్చు, ఎందుకు నా బతుకు తెరుగు గురించి వాళ్ళిద్దరిని చంపకూడదు, వాళ్ళిద్దరినే వదిలేస్తే తలకొక్కల్ని మళ్ళీ పెళ్లి చేసుకుని మళ్ళీ సిగిరిస్తారు, మోళ్ళు అయిపోరాళ్ళు అని ఆ దేవుళ్ళు అంత న్యాయం ఉంటుంది కదా. అలాగ ఒక్కొక్క ఆటలావిడ ఉందంటే అది ఎందుకు సుఖపడాలి కోడలో అని పెట్టుకుంటుంది. అలా కాకుండా ఇవి న్యాయంగా అంత దేవుడు నమ్ముకున్న న్యాయంగా ఉంటారు ఎక్కడ. అయితే ఏం చేసింది ఇవిడి, చక్కగా అమ్మ తల్లులారా, నా కోడళ్ళారా, ఇది నాకు దేవుడు చాలా కష్టం కలిగించాడు, భర్త బిడ్డలు కూడా పోగొట్టుకుంది, మీరు నాకులా ఉండకూడదు. ఇప్పుడు నేను ఎలాగెత్తాను, మీకు నాకేమన్నా ఇంకొక 2 బిడ్డలు ఉంటే మీకు ఇద్దును, నా దగ్గర ఎవరు లేరు, మీరు మీ అమ్మాళ్ళ ఇంటికి పోయి అందంగా పెళ్లి చేసుకుంటారా అని చెప్పింది. చెప్తే అందులో పెద్ద కాళ్ళు ఏం చేసిందంట, ముద్దెట్టుకుని అత్తగారిని ఇస్కరియోతు యోధ ఉన్నాడు కదా, ముద్దెట్టుకుని యేసుప్రభువుని నమ్మేసినట్టుగా ఈ ఒక్క ముసలావిడ వదిలేసి పెద్ద కోళ్ళ దారి పెద్ద కోళ్ళ అమ్మ నాన్న దగ్గరికి అలాగే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు చిన్నవిడ ఉంది, రూతమ్మ ఉంది కదా, ఈ చిన్నది ఏం చేసిందండి, ఈవిడ వచ్చి ఏం చేసిందంటే అత్తగారిని కౌగిలించుకొని, అత్త నిన్ను నేను ఎడవను, నువ్వు ఎడవద్దని చెప్పు, నీ జనమే నా జనం, నువ్వు ఏ దేశంలోకి వెళ్తే ఆ దేశానికి వస్తాను నేను, నీ జనమే నా జన్మం, నీ దేవుడే నా దేవుడు, ఇంకా నువ్వు ఎక్కడ మరణిస్తే నేను అక్కడే మరణిస్తాను, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావు అక్కడే పాతి పెట్టబడతాను, మరణం తప్ప నన్ను ఎవ్వరో దూరమో చేయలేరు, కాబట్టి నన్ను వెళ్ళిపోమనొద్దు అని ఈ అత్తగారు చూడండి, అసలు అన్ని కష్టాలతో ఉన్న ఆవిడ్ని వదిలేయకుండా, అయ్యో అన్ని పోగొట్టుకున్న రిక్తురాలుగా ఉంది మా అత్తగారు, అన్ని కోల్పోయింది, ఈ బిడ్డలో కోల్పోయి, భర్తని కోల్పోయి, ధనము కోల్పోయింది, బలము కోల్పోయింది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. బలము కోల్పోయింది. వృద్ధాప్యవంతులకి ఏమవుతుందండి, బలం పోద్ది. అప్పుడు ఇంతకు ముందు పని చేసుకోవచ్చు, వృద్ధాప్యం వస్తే పని చేయగలమా, ఏమన్నా చిన్న ఆధారం ఎవరైనా ఒక ముద్ద వేడివేడిగా ఎట్టి కొద్దిగా పక్క పడుకుంటే చాలని, అప్పుడు ఏదైనా తినాలనిపిస్తారు, చక్కని ఏదైనా తినాలనిపిస్తారు. అప్పుడు కష్టపడి దాని మీద ఎవరైనా ఒక ముద్ద ఎడితే హాయిగా తినదు. కానీ ఈవిడికి మళ్ళీ కష్టాలు వచ్చేది తప్పయ్యా, ఆ సుఖం వచ్చిందండి, వృద్ధాప్యవంతుల్లోకి మళ్ళీ కష్టాలు ఎక్కువైపోయి. అందుకని గమనించుకొని జాలిగా కనికరంగా ఇలాంటి పరిస్థితుల్లో ఇవి వదిలేయకూడదు అని ఆలోచించుకొని, ఒక కొడుకు కంటే ఈవిడ ఎక్కువ ఆలోచించుకొని, కొడుకులో కూడా ఆలోచించదు ఈ రోజుల్లో, ఎలా పోతే అలా బాగా మా అమ్మ నేను బాగుండాలి అన్నదమ్ములు అక్క చెల్లెలు కూడా ఈరోజు అలా ఆలోచించుకోరు. కానీ ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆ ముసలావిడ గురించి ఈవిడ ఆలోచించి, దేవుడు ప్రేమ ఉంది కాబట్టి ఆవిడ ఏం చేసిందంటే ఈవిడతో పాటు ఈవిడ దేశానికి వచ్చిన ఈ అమ్మాయి నీకేమన్నదంట, ఈవిడ మనసు కలిసింది, ఈవిడ పొమ్మను కూడదురా బాబు అని చెప్పి ఆ ముసలోళ్ళు ఇద్దరు కలిసి ఆవిడ ఆ కన్నీకి ఆ చిన్నదే కలిపి అసలు ఊరికి వచ్చేసారు. ఊరికి వచ్చి అందరూ చుట్టుముట్టేశారు.
చుట్టేసి అంటది ఇప్పుడు నయోమి అంటది నన్ను మీరు నయోమి అంటే మొదలు అంటండి, మొదలు అంట, నన్ను మీరు మొదలు అని పిలకండి, నా పేరు మారా. చేదైపోయింది నా జీవితం, ఎప్పుడు చేదుగా ఉండిపోద్ది ఏంటండి. మనం అనుకుంటాం నా ఒకసారి చేదుగా అయిపోతే ఇంక చేదు అయిపోయినట్టు కాదు, ఆయన చేతులకు అప్పగించుకుంటే మళ్ళీ తీపవుతాం. చాలా మంది అనుకుంటారు ఒక చిన్న తప్పుడు అడిగేసి ఇంక అయిపోయింది నా జీవితం. నేను ఒక అర్థం చెప్పాను, 60 సంవత్సరాలు ఎక్కినాను, నువ్వేం చేస్తావు తెలుసా, నువ్వు యేసు ప్రభు వైపు తిరిగావు, పడిపోయాను, పోగొట్టుకున్నాను, నాశనం అయిపోయాను ఇలాంటి మాట అనుకో. నువ్వు 60 ఏళ్ళున్నా, 70 ఏళ్ళున్నా, 80 ఏళ్ళున్నా నా ఏసైతే రా, వయసు అయిపోయింది, నాశనం చేసుకున్నాను, నా సమయం వృధా చేసుకున్నాను, దానం చేసుకున్నాను, బలం చేసుకున్నాను, అన్ని పాడు చేసుకున్నాను, నేను నాశనం అయిపోయాను అని ఎప్పుడు అనుకోకు. నా ఏసై ఎప్పుడు వస్తే అప్పుడే పట్టుకుంటాను నేను. నువ్వు 100 ఏళ్ళకి వచ్చినా పట్టుకుంటాను నా ఏసై. ఏంటి పనంతా అయిపోయిన తర్వాత ఎద్దుగాని ముసలిది అయిపోతే ఏం చేస్తారండి, ఎద్దు ముసలిది అయిపోతే ఏం చేస్తారండి, దాన్ని కట్టుకోడికి అమ్మేస్తారు. కానీ నా ఏసే కట్టుకోడు కాదు, కనికరం గల దేవుడు. నీకు వయసు అయిపోయినా పర్లేదు, డబ్బు అయిపోయినా పర్లేదు, నువ్వు అంత నాశనం అయిపోయినా పర్లేదు. హల్లెలూయా. నిన్ను నాశనం అయిపోయిన గురించే యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు ఒక ప్రేమ గల దేవుడు. హల్లెలూయా. నేను ఆదరించే వాళ్ళే ఉండకపోవచ్చు నీ ఇంట్లో. హల్లెలూయా. కానీ దేవుడు నిన్ను ఆదరించినందుకు ఈ రోజు నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. నిన్ను బాగు చేయాలని ఆయన చూస్తున్నాడు. ఒకవేళ వృద్ధాప్యంలో కొన్ని గాయాలు అవుతాయి, ఆ ఎద్దులు మూసి 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 ఇక్కడ ఏమవుతాయండి, ఇక్కడ మెడల మీద గాయాలు ఉంటాయండి. ఆ గాయాలు ఈగలాలి పుళ్ళు పడిపోయి నానా రకాలుగా బాధపడుతుంటే, ఒకవేళ సీముగా అలా వచ్చేస్తుంటే దాన్ని ఏం చేస్తుంటారండి, ముసలిది అయిపోయిందిరా, దీంతో మాకేదడు అలా అనుకో. దాన్ని ఆ సీమంతా తుడిసి ఆ యొక్క గాయం కట్టి దాని మీద మందేసి ఏం చేస్తాడంటే దాని మీద కట్టు కట్టి నువ్వు పనికిమాల దానివా నువ్వు అనుకుంటున్నావు. నువ్వేమనుకుంటావు అంటే నా వయసు అయిపోయింది, నా డబ్బు అయిపోయింది, నా బలం అయిపోయింది, నేను ఇంకెవరికే పనికిరాను, ఇంకో 2 చేతులు ఆకాశం వైపు చూస్తున్నాను అంటున్నావు. నన్ను ఎప్పుడు తీసుకుపోతాడో దేవుడు అనుకుంటున్నావు. కాదు, దేవుడు ఏమన్నాడు తెలుసా, నువ్వు ఎప్పుడు ఎంత పెద్దదానివైనా దేవుడికి చంటిపేటతోటి సమానము. హల్లెలూయా. కాబట్టి నిన్ను ఆయన రెక్కల నీడల్లో, ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు. కాబట్టి 2 చేతులు పెట్టి కౌగిలించుకుంటున్నాను. ఆ రూపంలాగే నేను వదిలేకుండా నీ వెనకాల వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నట్టుంటే ఆయన ఇప్పుడు ఇచ్చినదంటే భర్తగారి అంత వృద్ధాప్యంలోని ఆవిడకి ధనం లేదు, ఏమీ లేదు, ఆవిడ వెనకాల పడి వచ్చిన తర్వాత అత్త ఎవరు అనేటువంటి కోతకాలం వచ్చిందంత, నేను ఇప్పుడు కోతకి వెళ్తాను, నీ గురించి నేను అంటే పర్మిషన్ తీసుకున్న అత్తగారికి. ఇప్పుడు ఎవరో పర్మిషన్ అడగట్లేదు, ఎవడో కానీ పాస్టర్ గారి పర్మిషన్ అంటే సినిమాకి వెళ్ళేట్టుకోండి, అలా ఉన్నది జనం. అలాగా అయితే ఆవిడ ఎంత బుద్ధిమంతురాలు చూడండి, బుద్ధిమంతురాలు ఆవిడ ఎంత బుద్ధిమంతురాలు తెలుసండి. అత్తగారిని అడిగి ఆ కోతకి వెళ్ళిందండి. కోత కాదు, పరిగేరు కూడా వెళ్ళింది. కోత ఎవడ ఎక్కువ చేస్తాడు ఆవిడని, ఊరుగాని ఊళ్ళోని పరిగెరగడానికి వెళ్ళిందంటండి. వెళ్ళి ఉదయం నుంచి ఏరతం ఉందంట, ఉంటుంది. ఈ లోపున ఆ తోట ఆ యొక్క పొలం యజమానుడు వచ్చి అంటాడు, మీరందరూ మేము కూసి వాళ్ళందరినీ చూసి మీరందరూ ఆశీర్వదించబడిన కాక అన్నాడంట. ఇప్పుడైతే మన యజమానులు ఏమంటారు, ఏమే ఈ టైంకి వచ్చేవాళ్ళు అప్పుడే అయిపోయింది, సరే అప్పుడే సజ్జానం తినేస్తున్నావు అంటారు. అవునా కదా? అలా కాకుండా దేవుడు మీకు తోడై ఉండును కాక హల్లెలూయా అన్న తర్వాత వాళ్ళు అన్నారంట, దేవుడిని ఆశీర్వదించబడును, దేవుడిని ఆశీర్వదించాలి కాక అన్నారంట. ఎంత బాగున్నది అండి, దేవుడు ఎంత న్యాయంగా ఉన్నారు. కొంచెం పరిగా వదిలేస్తాం, వాళ్ళు అంతా మనకి తెచ్చేయకుండా ఒక్కొక్క ఎన్ని వాళ్ళు వదిలేసేవారంటే ఎవరికే ఎడవరాళ్ళకేనే తల్లిదండ్రులు లేని వాళ్ళు వాళ్ళు ఇచ్చి ఏరుకొచ్చారు పొలం. ఇప్పుడు ఇలాంటి ఎమ్మెల్యే తెల్లగానే బైబుల్లో న్యాయంగా ఉంటుంది. అంతే. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక ఏమి మిగల్చుకుంటా ఆ మిషన్తో కూడా అందులో పారేస్తున్నారు. హల్లెలూయా. ఇంత గింజ కూడా మనకు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. కానీ అక్కడ దేవుడు భూమి, అది దేవుడు భూమి. హల్లెలూయా. దేవుడు ధర్మశాస్త్రం ఉన్నటువంటి చోట. హల్లెలూయా. కాబట్టి ఎదవరాలకి తల్లిదండ్రులు లేని అలా వదిలేసేవారు. హల్లెలూయా. న్యాయం ఆలోచించాలి మనం కూడా. అంటే న్యాయం ఆలోచించాలి లేదా?
మన కన్న తల్లి గురించి, కట్టుకున్న భార్య గురించి, కన్న బిడ్డల గురించి కూడా ఆలోచించాలి. హల్లెలూయా. అలా ఆలోచించకపోతే మన దేవుడి నీతిని నెరవేర్చిన వాళ్ళు అవ్వం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత బట్టి దయచేసి చూడండి. ఇప్పుడు ఆ చిన్నదాన్ని బిడ్డ అలా పరిగెత్తి ఏరుకుంటుందన్న ఈ యొక్క యజమానుడు వచ్చి చూసి, అమ్మా ఇందుకే ఆ ఒక అబ్బాయి ఉన్నాడంట, సూపర్వైజర్ ఉన్నాడంట, అందరి మీద సూపర్వైజర్, ఈ కోసే వాళ్ళందరి మీద సూపర్వైజర్ ఉన్నాడు. ఆ సూపర్వైజర్ దగ్గరికి వెళ్ళి, ఎవరు బాబు ఆవిడ కొత్తగా పడుతుంది, ఇటు అలా ఏరుతుంది, కొద్ది నిమిషాలు ఏరుకుంటుంది ఏంటంటే, అవును బాబు ఎవరు అనుకున్నావు, ఆ చిన్నది ఎవరో కాదు, ఆవిడ పేరు రూతమ్మ, ఆవిడ ఇదిగో నయోమితో వచ్చింది, నయోమితో వచ్చింది కాబట్టి ఆవిడ వృద్ధాప్యంలో వాళ్ళ అత్తగారిని చేర్చుకుని పోషించింది. హల్లెలూయా. ఎంత మంచిది అనుకున్నా ఆవిడే. అలాంటి అమ్మాయి ఎక్కడా చూడలేదు. ఉదయం నుంచి ఏర్పడుతున్నాం. హల్లెలూయా. శ్రమ పడుతుంది, కష్టపడుతుంది, ఎండలో పడి ఏరుకుంటుందా ఉంది. ఏదో కంచేపు కూర్చుంది అంతే. హల్లెలూయా. కొంతసేపు నేను కూర్చుంది అంతే. ఆ అమ్మాయి వచ్చింది కానించి కష్టపడుతూనే ఉంది. అందులోకి ఈ యజమానుడు ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా నువ్వు అలా ఉండి చెప్తాను, ఇగో నువ్వు వీళ్ళు తోడతారు నీళ్ళు, అక్కడే నీళ్ళు తాగు, నా పనోళ్ళు తోడు నీకు ఎత్తారు నీళ్ళు తాగు, యవ్వనస్తులు గద్దించాను, ఏమనొద్దు వాళ్ళని, ఇగో ఇక్కడే కూర్చో, వీళ్ళ మధ్యలోనే ఉండు, వీళ్ళు ఒకసారి కనిపెడతావు, నువ్వు ఉండు అని ప్రేమగా మాట్లాడటం మొదలెట్టాడంటే ఇతను ఎవరికి ఆ కన్యకతోటి ప్రేమగా మాట్లాడటం మొదలెట్టాడంట. ఒక తండ్రి లాగా, నా కుమారి నువ్వు భయపడకమ్మా అని అంట మొదలెట్టాడంట. ఏం తెలుసు బాబు, నా గురించి నీకు ఏం తెలుసండి, నువ్వు నన్ను అంత ప్రేమగా చూస్తున్నావు అని అడుగుతుందంట. అమ్మా నువ్వు ఈ దేశాన్ని, నీ యొక్క తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి వచ్చి నీ అత్తకి చేసిందంతా నాకు తెలిసిందమ్మా అనంట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. కాబట్టి చూసారండి, మన క్రియలను బట్టి దేవుడు మనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. మనం మంచి చేసే వాళ్ళం అయితే దేవుడు చేసుకుంటాడండి. హల్లెలూయా. మనం కష్టపడే వాళ్ళం అయితే, మన నమ్మకస్తులం అయితే దేవుడు ఎందుకు వదిలేసుకుంటాడు? మన యథార్థ పరులు అయితే దేవుడు వదిలేస్తాడా? నీతి ముందు కానీ కష్టాలు వస్తాయి, అన్నింటిలోంచి దేవుడే మళ్ళీ పైకి లేపుతాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుంటున్నా, అమ్మా నువ్వు జీవం గల దేవుని రెక్కల నీడలోకి వచ్చావు. సర్వోన్నతుడైన దేవుని రెక్కల నీడలోకి వచ్చావు. నీకు పరిపూర్ణమైన బహుమానం ఇస్తాడు ఆయన. నువ్వు మామూలు వెళ్తే రాలేదు, నువ్వు వచ్చింది గొప్ప దేవుడి దగ్గరికి వచ్చావు కాబట్టి నీకు పరిపూర్ణమైన బహుమానం ఇస్తాడమ్మా అని ఆవిడకి చెప్పి, యవ్వనస్తులు గద్దించి, ఎవ్వరు ఏమనకండి, ఎదలించుకోకుండా అండి అని అన్నీ చెప్పి, హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక అతని ద్వారా ఆమె కూడా పొలం ఉందండి, పొలాన్ని విడిపించి, హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన. హల్లెలూయా. ఆయన తిరిగి కొన్ని పేలాలో ఆవిడ ఇచ్చినండి, అమోడు చేసి వేళ కొడుకుని విప్పుని ఇంకా దాచుకుని పట్టుకెళ్ళి అక్కడికెళ్ళింది. అత్త అన్నదంట, ఎవరమ్మా నీ మీద అంత కనికరం చూపించేది? చనిపోయిన వాళ్ళ మీద, బతికిన వాళ్ళ మీద కనికరం చూపించాడు. ఆ బాబు ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. నీ ఒక్కదానికే కాదు, హల్లెలూయా, చనిపోయిన వాళ్ళకి బతికిన వాళ్ళకి కూడా ఉపకారం చేశాడు మహానుభావుడు అని అంట్లోకి. హల్లెలూయా. ఆయన ఎవరంటే పలానా పోయాజు గారు చెప్పేదంట. ఆయన ఎవరో కాదు, మనం నిలిపించాలంటే సమీప బంధువులు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగంట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళి మాట్లాడుతుంటాడు, నువ్వు మునుపటి సత్క్రియల కంటే ఇప్పుడు సత్క్రియలు మరీ ఎక్కువైపోయినాయి. నువ్వు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ ఎవరిని ఆశించుకుంటా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, ఇక్కడే ఏరుకుంటున్నావు, ఇంకా పరిగి ఏరుకుంటుంది. వయసు ఉంది, మంచి వయసు, బలం ఉంది, ఎవరి కాలంలో ఉంది. కొద్దివారి దగ్గరికి కానీ గొప్పగా వారి దగ్గరికి వెళ్ళలేదు. అందులో పరిగెత్తుకుంటాం, అక్కడే కనబెట్టాం. అంతేగాని ఇంకో రకంగా మారలేదు. అప్పుడు ఆయన మళ్ళీ కనపడి అంటాడు, మునుపటి సత్క్రియల కంటే ఇప్పుడు సత్క్రియలు మరీ ఎక్కువైపోయినాయి నీకు. హల్లెలూయా. యెహోవా చేతి నీళ్ళలోకి వచ్చావు కాబట్టి నీకు ఆయన పరిపూర్ణమైన బహుమానం ఇస్తాడంటే. హల్లెలూయా. దేవుడు అంట
ఆమె మీద ఆయన వస్త్రం కప్పిడండి. దేవుడు అంట, దేవుడు యేసు ప్రభు వారి యొక్క ఆయన యొక్క అంగి అంట మందిరం నుంచి అలాగా మందిరం అంతా కప్పుకుంటుందంట. ఆ యొక్క వస్త్రము బిడ్డ మీద కప్పాడంట. దేవుని మహిమ కలిగిన దేవుడు వస్త్రమే కప్పాడంట. దేవుడు వస్త్రం ముట్టుకుంటేనే బాగుపడిపోయింది. దేవుడు వస్త్రం కప్పితేనే హల్లెలూయా హల్లెలూయా. ఏ పొలం అయితే ఆవిడ పరిగెరుకోవడానికి వచ్చిందో ఆ పొలానికి యజమానురాలుగా చేసేదంట. దేవుడు నమ్ముకున్నాడు ఎవడన్నా పాడవుతాడంటే ఆవిడ ఏదో దేశంలోంచి ఏదో దేవుళ్ళని పట్టుకుని ఉండేది. అలాంటిది దేవుడు నమ్ముకుని వచ్చినందుకు దేవుడు ఏం చేశాడంటే ఆవిడ్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా దేవుని మహిమ కలిగిన హల్లెలూయా. కష్టపడే వాళ్ళని, యథార్థంగా ఉండే వాళ్ళని, నమ్మకస్తుల్ని, పరిశుద్ధంగా ఉండే వాళ్ళని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. హల్లెలూయా దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి ఆవిడ మళ్ళీ చిగురోపించాడు. హల్లెలూయా దేవుని స్తోత్రం. మూడైపోయిన బ్రతుకుని చిగురింపజేశాడు. హల్లెలూయా మారాలాంటి దాన్ని మధురంగా మార్చేశాడు. ఆవిడ అంటుందంట నాశనం అయిపోయిన అంటుందంట. హల్లెలూయా దేవుడు దగ్గరికి వచ్చినారు, నువ్వు నాశనం అయిపోవడం. ఆయన దగ్గరికి వచ్చి ఎవడన్నా పాడేవాడు ఎవడన్నా ఉన్నాడండి. హల్లెలూయా ఆయన దగ్గరికి వచ్చినాడు బాగుపడటమే కానీ చనిపోయినాడు లేడు. హల్లెలూయా ఎందుకంటే కన్న తండ్రికి కన్న బిడ్డల మీద ఎంత జాలి ఉంటుందో, ప్రతి మనిషి మీద దేవుడికి అంత జాలి ఉంటుంది. మనకు తెలియక నా గురించి ఎవరు బాధపడతారులే, నా గురించి ఎవరు పట్టించుకుంటారులే, నన్ను ఎవడు ఆదరిస్తాడే, ఎవడు ఆదరించడు. నీకు ఒక దేవుడు ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా ఆయన దృష్టిలో నువ్వు ఉన్నావు చాలు. నిన్ను ఎవడు పట్టించకపోతే నీకెందుకు. హల్లెలూయా ఆయన ప్రేమిస్తే చాలు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు నేను ఎందుకు పిలిచాడు తెలుసా? ఇక్కడ నిన్ను బాగు చేయడానికి పిలిచాడు, స్వస్థపరచడానికి పిలిచాడు, నిన్ను ఆశీర్వదించడానికి పిలిచాడు, నిన్ను బాగు చేయడానికి పిలిచాడు ఇక్కడికి. హల్లెలూయా హల్లెలూయా నువ్వు దూరంగా ఉండదు, ఆయన రెక్కల నీడలోకి వచ్చావు. హల్లెలూయా నువ్వు దూరంగా ఉన్నాను చెప్పి ఆశీర్వాదం పొందలేవు. ఎక్కడ పరిగెరుకునేదండి, ఎక్కడ యజమానురాలు అయిపోయింది. హల్లెలూయా నేను మా పాస్టర్ గారు వెనకాల ఏం చేసేవాడంటే చప్పట్లు కొట్టేవాడిని. హల్లెలూయా మా పాస్టర్ ఆనంద్ కుమార్ గారి దగ్గర నాకు అవి తప్ప ఏమీ రావు. ఆ కంచి రోడ్డు నేర్చుకున్నాను అంతే. కంచి నేర్చుకున్నాం ఆ పుణ్యానికి. హల్లెలూయా ఈరోజు 5 చర్చిలు పాస్టర్ అయ్యాను. హల్లెలూయా కాకినాడ నుంచి ఎక్కడ రాజానగరం వరకు. హల్లెలూయా దేవుని స్నేహితుల పూర్తి పొల్ల సేవలో తేలేదు, పూర్తి పొల్ల ఎవరిని అడుక్కోలేదు. హల్లెలూయా భూమి ఆకాశాలు సూచించి యేసయ్యా మనం ఒక చల్లగా ఆయన నమ్మదగినోడు. ఆయన దగ్గరికి వచ్చినోడిని ఎవడైనా బాగు చేయకుండా విడిచిపెట్టాడు. హల్లెలూయా ఇది ఏ స్వార్థం లేకుండా. హల్లెలూయా కేవలం ఆ చప్పట్లు కొట్టినందుకు. హల్లెలూయా నా ప్రభుకి రాత్రి పగలు చప్పట్లు కొట్టిన చర్చిలో. హల్లెలూయా ఆ మాత్రానికే దేవుడు ఇంతగా చర్చిలో కూర్చోబెట్టేశాడు. ఇంకా ఆయన ఇంట్లో కూర్చోబెట్టేసి నువ్వు ఎక్కడికి వెళ్ళకో, అతమాటికి ఏడ్రా, వాళ్ళ గుమ్మం ఎక్కనెత్తలేదు, వీళ్ళు గుమ్మం ఎక్కనెత్తలేదు, ఏడుతో నువ్వు నా గుమ్మంలో పడుండ్రా అన్నాడు. అంత ఆయన కంటే గుమ్మం ఏం కావాలి మనకి. హల్లెలూయా ఎవడు పడితే ఆడే నా గుమ్మం ఎక్కుతుంది. ఎవడు గుమ్మం ఎక్కిరితేటి లేదు. నా దేవుడే మనకు గోల్డ్ గుమ్మాలు ఇచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా గోల్డ్ గుమ్మాలు ఇచ్చాడు. హల్లెలూయా దేవుని మహిమ కలిగింది. కాబట్టి ఎవడో గుమ్మం ఎక్కిరించి ఎవరన్నాడని చెప్పి నువ్వు బాధపడ అవసరం లేదు. నీకే గోల్డ్ గుమ్మాలు ఇవ్వగలడు. హల్లెలూయా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించింది. హల్లెలూయా